జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకుని వైసీపీకి షాక్ ఇచ్చారు. అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్ పెడుతుందని అందరూ భావించారు. దాంతో అలర్ట్ అయిన జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని క్యాంపు రాజకీయాలకు తెరలేపే పనిలో పడ్డారు. తీరా సీన్ కట్ చేస్తే టీడీపీ హుందాగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. అంతే, అప్పటిదాకా నైతిక విలువల గురించి మాట్లాడిన జగన్ మళ్ళీ అధికారం గురించి మాట్లాడేస్తున్నారు ఇప్పుడు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. 10కి 10 స్థానాలు పొంది ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా, మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. 3 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీదున్న కూటమి స్థాయి సంఘం ఎన్నికలను 3 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది. స్థాయి సంఘ ఎన్నికల్లో 10 స్థానాలకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండడంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరపున పోటీలో నిలిచిన 10 మంది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని స్థానాలు కూటమి వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్పొరేటర్లు 12 మంది టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దాంతో ఈ ఎన్నికల నాటికి వైసీపీకి కౌన్సిల్లో 47 మంది కార్పొరేటర్లు మిగిలారు. అందులో 4 కార్పొరేటర్లు వైసీపీ పెద్దలు నిర్వహించిన శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కు చేరింది. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. 1 నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం. స్థాయి సంఘం ఎన్నికల్లో విజయంతో విశాఖ కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికపై గురిపెట్టారు. జీవీఎంసీ ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ చేయాలని చూసిన కూటమి నేతల ఆశలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేకులు వేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదు. అయితే హుందా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్యాలతో టీడీపీ పోటీ చేయలేదు. అయితే అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వస్తున్నారు. అయితే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అంత ప్రయాసపడనవసరం లేదని, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన సిబిఎన్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. టీడీపీ నిర్ణయం ప్రకటించడానికి ముందే ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లి ప్యాలెస్లో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ తిరుగులేని మెజారిటీలు ఉన్నాయని, టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదని, అయినా టీడీపీ అనైతికంగా పోటీకి దిగుతోందని విలువలు, విశ్వసనీయతల గురించి తెగ మాట్లాడేశారు. టీడీపీ నిర్ణయం వెలువరించడానికి ముందు కూడా జగన్ స్థానిక నేతలతో మీటింగులు పెట్టడానికి స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో జగన్ ఒకంత రిలాక్స్ అయినట్లు కనిపించారు. విలువలు, విశ్వసనీయత అంటూ బేలగా మాట్లాడిన జగన్ వాయిస్లో స్పష్టంగా తేడా కనిపించింది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం, ఎందుకంటే తాము ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదని మళ్లీ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. తాడే
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీటీసీలతో మీటింగ్ పెట్టిన ఆయన ఎంతో చిద్విలాసంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఆయన ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఇక ఎప్పటిలాగే శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని వల్లెవేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఈ 5 ఏళ్లు వేధింపులకు గురి చేస్తారు, అవన్నీ ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ బరిలో లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఆయన్ని పోటీ నుంచి విరమింపజేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందో లేదో అని జగన్ తిరిగి బెంగళూరు నుంచి వచ్చి విశాఖ నేతలతో మీటింగులు పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.